ఆరంభంలో మొట్టమొదటిగా ఎంతో సుందరమైన ఏ కాలుష్యం లేని భూమిని దేవుడు సృష్టించాడు. అది అందమైన పువ్వులతోనూ, పండ్లతోనూ, రంగురంగుల పక్షులతోనూ నిండి ఉంది. దేవుడు తనలాగే ఇద్దరు మనుషులను అనగా ఆదామును, అవ్వను సృష్టించాడు. వీరు ఏదెను అనే తోటలో ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. అది వారికి బాగా నచ్చింది. అక్కడ జంతువులతో మాట్లాడుతున్నారు, చెట్ల క్రింద విశ్రాంతి తీసుకుంటున్నారు, మంచి రుచికరమైన పండ్లను తింటున్నారు. అయితే ఏదెను తోట మధ్యలో మంచి చెడ్డలను తెలిపే చెట్టును దేవుడు ఉంచాడు. దేవుడు ఆదాముకు, హవ్వకు ఒకే ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు. ఈ చెట్టు పండు మాత్రము మీరు తినకూడదన్నాడు. కానీ తెలుసుకోవాలనే ఆసక్తి శక్తివంతమైనది. ఒకరోజు చాటుగా ఒక పాము హవ్వను కలిసి దేవుడు ఆజ్ఞాపించిన పండు తినవచ్చని, దీన్ని తిన్న తర్వాత మంచి జ్ఞానవంతులై దేవతల వలె అయిపోతారని ప్రేరేపించింది. ఆ పండు ఎంతో